ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో సంచరిస్తున్న పెద్దపులి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు డిఎఫ్ఓ సందీప్ రెడ్డి. పెద్దపులి వేటాడి చంపిన ఆవుల యజమానులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని అందజేస్తామన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలు ఒంటరిగా తిరగవద్దని, పశువులను ఏజెన్సీ ప్రాంతంలో కాకుండా గ్రామంలోకి తెచ్చుకోవాలన్నారు. ప్రస్తుతం పులి రిజర్వ్ ఫారెస్ట్ లోకి తిరిగి ప్రయాణంలో ఉందని భావిస్తున్నామంటున్న ఏలూరు జిల్లా డిఎఫ్ఓ సందీప్ రెడ్డితో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి పంజా విసురుతుందని చెప్పుకుంటే అక్కడ ప్రజలంతా కూడా పూర్తిగా బిక్కు వింటూ బతుకుతున్న పరిస్థితి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి డిఎఫ్ఓ సందీప్ రెడ్డి ఉన్నారు. సరే, ఏంటి అసలు టైగర్ ఎన్ని రోజుల పాటు అక్కడ ఉండే అవకాశం ఉంది? దాని ఏజ్ ఎంత? ఎందుకు అసలు ఈ జనావాసంలోకి వచ్చింది అనుకుంటున్నాను? లాస్ట్ 3 days నుంచి ఇక్కడ బుట్టాయిగూడెం మండలం అండ్ అలాగే జీలుగుమిల్లి మండలంలో ఉంటుందండి. సో ఇది మనకి అరౌండ్ ఒక 3 days బ్యాక్ మనకి ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయింది. ఇక్కడ ఏదైతే అశ్వరావుపేట ఉందో అటువైపు నుంచి మనకి ఈ బుట్టాయిగూడెం మండలంలోకి ఎంటర్ అయినట్టుగా మేము అటువైపు కూడా ఒక క్యాటిల్ కిల్, తెలంగాణలో కూడా ఒక క్యాటిల్ కిల్ జరిగింది. అలాగే అటువైపు కూడా కొన్ని పగ్మార్క్స్ అన్నవి ట్రేస్ చేయడం జరిగింది. సో అటువైపు నుంచి మనకి ఇక్కడ అంతర్వేదిగూడెం అలాగే ఇక్కడ నాగులగూడెం అనే విలేజెస్లో మనకి లాస్ట్ 2 daysలో క్యాటిల్ కిల్స్ జరగడం అబ్జర్వ్ చేసాము. సో ఇప్పుడు క్యాటిల్ కిల్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఆల్రెడీ మేము కూడా కన్సర్న్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేసాము. లాస్ట్ 3 daysగా డే టైం ఒక 2 teams కంప్లీట్గా అక్కడ ప్యాట్రోలింగ్ చేస్తున్నారు. నైట్ టైం కూడా ఒక 2 teams కంప్లీట్గా ప్యాట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ నియర్ బై రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. అక్కడ లోకల్ విలేజ్ లెవెల్లో కూడా కొంచెం వాళ్ళకి దండోరా వేయించి జనరల్ ప్రికాషన్స్ ఏమైతే ఉంటాయో, అంటే సాయంత్రం 4 తర్వాత అగ్రికల్చరల్ ఫీల్డ్స్కి వెళ్ళొద్దు అన్నది కూడా మేము కొంచెం అందరికీ క్లియర్గా చెప్పాము. ముందు అయితే కూడా ఎప్పుడు చూసినట్లేదు. అది యూజువల్గా టైగర్స్ అన్నవి ప్రతి టైగర్కి మనిషికి ఫింగర్ ప్రింట్స్ ఎలా అయితే ఉంటాయో టైగర్కి స్ట్రైప్స్ ఉంటాయి యూనిక్గా. సో ఇప్పుడు ఏదైతే టైగర్ ఉందో ఆ స్ట్రైప్ ప్యాటర్న్ అన్నది మనం ఫస్ట్ టైం చూడడం. సో మా ప్రెడిక్షన్ అయితే మోస్ట్ లైక్లీ ఇది న్యూ టైగర్ కింద భావిస్తున్నాము. సో కొత్త టైగరే. అండ్ ఈ ఏరియా కూడా మనకి ఇక్కడ పాపికొండ నేషనల్ పార్క్ దగ్గర మనకి ఆంధ్రప్రదేశ్లో 3 ఫారెస్ట్ డివిజన్లు ఉన్నాయి: ఏలూరు, చింతూరు, రంపచోడవరం. సో ఈ పాపికొండ నేషనల్ పార్క్కి మనకు అటువైపు కంటిన్యూషన్ చూసుకుంటే తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ యొక్క ట్రయాంగిల్ కార్నర్ కూడా ఉంది. సో అక్కడ ఆ ఏరియా నుంచి వచ్చిన టైగర్ కింద భావిస్తున్నాము. సో బిహేవియరల్ ప్యాటర్న్ కూడా వింటర్ టైంలో దాని మైగ్రేటరీ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది. మీరు అన్నట్టు కొన్నిసార్లు దానికి అంటే అక్కడ టైగర్స్ మధ్య కాంపిటీషన్ ఎక్కువ ఉండి లేదా ప్రే రీజన్స్ స్ట్రెస్ వల్ల కూడా బయటికి రావచ్చు. కాకపోతే ఇది మనకి ఇక్కడ చూసుకుంటే వేరే స్టేట్లో ఉన్నట్టు టైగర్కి మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అన్నది మనకు ఆంధ్రప్రదేశ్లో మేజర్గా లేదు. మ్యాన్ ఈటర్ అన్నది వేరే కేటగిరీ వస్తుంది. అది మనుషుల్ని చంపేదాకా వెళ్తుందా లేదంటే జస్ట్ వచ్చి వెళ్ళిపోతుందా అంటే మనం తీసుకునే చర్యలు అన్నది అటేపు టైగర్ యొక్క మూమెంట్ బట్టి, ఎందుకంటే దాన్ని అన్నెసరీగా మనం డిస్టర్బ్ చేయాలనుకోం. కుదిరినంత వరకు దాన్ని న్యాచురల్ బిహేవియర్, న్యాచురల్ హ్యాబిటేట్లో ఉండడానికే టైగర్ కూడా ప్రయత్నిస్తుంది. అందుకే మేము యూజువల్గా ఫారెస్ట్లో కుదిరినంత వరకు డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండకుండానే మేము ఫారెస్ట్ చట్టాలు కూడా ఉన్నాయి. క్యాటిల్ లోపలికి వెళ్ళకూడదన్న రూల్స్ కానివ్వండి, లేదంటే అక్కడ లోపల డెవలప్మెంట్ పరంగా వేరియస్ రూల్స్, మీకు అక్కడ ఏ డెవలప్మెంట్లో ప్రపోజల్స్ ఉన్నా దాన్ని రెగ్యులేట్ చేయడానికి మెకానిజమ్స్ ఉండడానికి కారణం ఏమంటే వైల్డ్ లైఫ్ అన్నది ఈరోజు మేజర్ ఇష్యూ ఏంటంటే హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్. ఎన్నో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వస్తున్నప్పుడు ఆ హ్యాబిటేట్ ఫ్రాగ్మెంట్ అవుతున్నప్పుడు దాన్ని ఏ రకంగా మనం మిటిగేట్ చేస్తున్నాము, ఉన్నంతలో వైల్డ్ లైఫ్కి ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం అన్నది మా ప్లానింగ్ ఉంటుంది. అంటే లోపల గ్రాస్ ల్యాండ్ డెవలప్ చేయడం కానీ, లేకపోతే దానికి వాటర్ రిలేటెడ్ మెజర్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా అందులో వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ప్లాన్లో ఒక భాగం అన్నమాట. లాస్ట్ మంత్ ఏంటంటే ట్రయల్ పాత్స్ చేస్తాం అన్నమాట. ట్రయల్ పాత్ అండ్ ట్రాన్స్ఫెక్ట్ సర్వే, అంటే ఇప్పుడు కెమెరాలు ఎక్కడ పెట్టాలి అన్నది డిసైడ్ చేయడానికి ముందుగా ఫీల్డ్లో ఒక ప్రిలిమినరీ సర్వే లాగా, అంటే ఏ ఏరియాలో ఇప్పుడు టైగర్ ఉండాలి అంటే దానికి అక్కడ స్పాటెడ్ డైర్ కానీ, అది తినే జంతువులు, దాని ప్రే బేస్ ఏముంది, సో ముందు అవి ఎక్కడ ఉన్నాయి అన్నది ఒక సర్వే చేస్తాం. అలాగే డిఫరెంట్ యానిమల్స్ ఎక్కడ ఉంటున్నాయి, స్కాట్ కానీ లేకపోతే ఆ టైగర్ రిలేటెడ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సైన్స్ ఏమున్నాయి అన్నది చూస్తాం. సో అవన్నీ మేము ఆల్రెడీ డిసెంబర్లో చేసాము. ఇప్పుడు ఆ డిసెంబర్లో చేసిన దాన్ని బట్టి కెమెరాలు ఎక్కడ ఫిక్స్ చేస్తే మనం టైగర్ని రిలేటివ్లీ బెటర్గా అసెస్ చేయగలుగుతాం, ఆ నెంబర్ని బెటర్గా కౌంట్ ఎలా చేయగలుగుతాం అన్న దాన్ని బట్టి ఇప్పుడు కెమెరా ట్రాప్స్ ఎక్కడ పెట్టాలి అని కూడా ఫైనల్ చేయడం జరిగింది. చూసుకుంటే బుట్టాయిగూడెం మండలానికి సంబంధించి ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సాయంత్రం 4 తర్వాత బయటికి రావద్దు, పొలాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఒంటరిగా తిరగవద్దు. మరోపక్క ఆ పొలాలకు సంబంధించి విద్యుత్ కంచెలు ఎవరైనా ఏర్పాటు చేస్తే దయచేసి వాటిని కూడా తీసివేయాలి. అట్లే నష్టపోయిన రైతులకు, ఆవులు ఎవరైతే చనిపోయాయో వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం కూడా అందిస్తూ ఉంటూ కూడా ఏలూరు జిల్లా డిఎఫ్ఓ సందీప్ రెడ్డి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ.